ఇన్ని జరిగితే 2000 ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు రైతులు ఇచ్చింది కేవలం భూములు కాదు అధ్యక్ష, 5 కోట్ల ప్రజలకు భవిష్యత్ ఇచ్చారు అధ్యక్ష. ప్రోగ్రెస్ లో పార్ట్నర్స్ అయ్యారు అధ్యక్ష. 217 చదరపు కిలోమీటర్ పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ పరిధిలో కోర్ క్యాపిటల్. ఏపీసీఆర్డీఏ చట్టం 2014-30 అమలు చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా, అమరావతి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి రాష్ట్రంలో ఎక్కడా ఒకప్పుడు హైదరాబాద్ లో ప్రైవేట్ భూమి ఉంది, కానీ గవర్నమెంట్ భూమి ఉండేది. గవర్నమెంట్ భూమి తీసుకొని డెవలప్ చేశాం. దానివల్ల ప్రైవేట్ భూములు కూడా విలువ పెరిగింది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తాను అధ్యక్ష, ఇక్కడ భూమి లేదు కాబట్టి రైతులు ముందుకు వచ్చారు, వాళ్ళ ఉదారతతో వచ్చారు. దీనిపైన ల్యాండ్ మానిటైజేషన్కి పోతున్నాం. కొంత ల్యాండ్ తిరిగి వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తాం, కొంత భూమి రిజర్వ్ ఉంది, ఇది కూడా అమ్ముకుంటాం. నేను ముందే చెప్పినట్టు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే ఇన్కమ్ మీరు చూశారు. ఏం జరుగుతుంది ఒక రాజధాని వల్ల అని మాట్లాడే వ్యక్తులకి ఈరోజు హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ 1,05,000 రూపాయలు సంవత్సరానికి ప్రజల అభివృద్ధి కోసం వచ్చే ఆదాయం ఒక్క హైదరాబాద్ వల్ల 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఈ విషయం తెలియని వాళ్ళు ఏదంటే అది మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, భూమిని మానిటైజ్ చేస్తే తిరిగి ఆ డబ్బులు కడతాం. మనం కన్స్ట్రక్షన్ చేసే సమయంలోనే ఆదాయం వస్తుంది ట్యాక్సెస్ ద్వారా, అది కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే పరిస్థితికి వస్తుంది. రెండోది ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే కేంద్రంగా అమరావతి ఉంటుంది. నాకు అమరావతి అంటే అధ్యక్ష ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అమరావతిని మనం అభివృద్ధి చేస్తా ఉంటే 2019 తెలుగు జాతి మళ్ళీ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయంటే అన్ని ఛాలెంజెస్ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ దురదృష్టం వెంటాడింది. రాజధాని పైన చీకట్లు, ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్లు వెనక్కివెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైంది విధ్వంస పాలన. ఒక్క మాట కాదు అధ్యక్ష, వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జిమ్మారు, విద్వేషాన్ని చేశారు. కడాన 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన. అంతా గందరగోళం. మామూలుగా దేశ మీరు ఒకసారి చూస్తే భూములు ఇచ్చిన రైతులపైన ఉక్కుపాదం, కేసులు, వేధింపులతో ఆగిన గుండెలు, చరిత్రలో నిలిచిపోయేలా 1631 రోజుల పాటు రైతుల పోరాటం, అన్ని వర్గాల మద్దతు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి పేరుతో పోరుబాట, పాదయాత్రలో రైతులు, మహిళలపై దాక్షికం, అడుగడుగున అడ్డంకులు, అడ్డుగోలుగా కేసులు, కాళ్లతో తన్నారు, జుట్టుపట్టుకొని ఇచ్చారు, కీచక పర్వాన్ని చేశారు. వైసీపీ 3 రాజధానుల కుట్రను శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి ఇస్తే టెక్నికల్ ప్రాబ్లం చూపించి గవర్నర్కి పంపించి, అంటే అక్కడ సెలెక్ట్ కమిటీలో పంపిస్తే చైర్మన్ పంపించిన దాన్ని తొక్కిపెట్టి సెక్రటరీ ద్వారా గవర్నర్కి పంపించి ఆ బిల్లు పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాజధాని కాపాడే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. అరాచకాలకు ఎంత పరాకాష్ట అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రం. అప్పట్లోనే మీరు చూస్తే జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ రోజే రాశారు. ఆ భారీ మూల్యమే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చే పరిస్థితి వచ్చారు. ఇది మనం చెప్పడం కాదు అధ్యక్ష. ఇంకో పక్క ఎకనామిక్ టైమ్స్ భారీ తిరోగమనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. బిజినెస్ స్టాండర్డ్స్,
హేతుబద్ధత లేదు 3 రాజధానులకి. ది హిందుస్థాన్ టైమ్స్ స్వార్థ రాజకీయ కారణాలు భవిష్యత్తుకు నాశనం చేస్తాయని చెప్పారు. బ్లూంబర్గ్ అమెరికా నుంచి వాళ్ళు రాసినప్పుడు ఇంకా పెట్టుబడులు రావు, పెట్టుబడులు ఉండేటివి పోతాయంటే అదేవిధంగా మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ది హిందుస్థాన్ బిజినెస్ లైన్ 3 రాజధానుల నిర్ణయం వల్ల ఇది మళ్ళీ ఒక తుగ్లక్ నిర్ణయం, ప్రపంచంలో ఎక్కడా లేదని రాసే పరిస్థితికి వచ్చారు. సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ, కడకు కాంగ్రెస్ కూడా అందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు. ఓసర వెళ్లి రాజకీయాలు చేసి 3 ఆటలు ఆడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు దిశ. 2024 పవన్ కళ్యాణ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా 2014 జ్ఞాపకం బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాం. అలయన్స్ పెట్టి ఎన్నికలకు పోతున్నాం. ఎన్నికలు పోయే సమయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలిసి రిక్వెస్ట్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళాను, వారి జ్ఞాపకం ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అన్కండిషనల్గా నేను పోటీ చేయను, ఎన్డీఏ కూటమికి దేశ రాజకీయాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తానని చెప్పి అన్కండిషనల్ గా సపోర్ట్ చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 పోటీ చేశాం అధ్యక్ష. అదే మరిగా బీజేపీతో కూడా అందరం కలిసి పోటీ చేశాం. 2 దిక్కల్లా సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత అందరం బాధితులమే ఉండేవాళ్ళం. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా అందరం బాధితులమే, అందరం కూడా సఫర్ అయ్యాం. అది చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, బాధ వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని వచ్చారు. అప్పుడే నేను, ముందే పవన్ కళ్యాణ్ గారు మీ జైల్లో ఉన్నప్పుడు చెప్పారు, మేమందరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. చరిత్ర దశ నేను చాలా ఎన్నికలు పోటీ చేశాను, కానీ 194% స్ట్రైక్ రేట్తో 175కు 164 సీట్లు గెలిచిన ఏకైక ఎన్నిక 2014. ఇది 3 రాజధానులకు వ్యతిరేకంగా ఇచ్చారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇచ్చారు. మళ్ళీ మంచి రోజులు ప్రారంభమైనాయి. కేంద్రం ఇమ్మీడియట్ గా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డబ్బులు ఎట్లా మొబిలైజ్ చేయాలో అన్ని కూడా మొబిలైజ్ చేశాం. మళ్ళీ 2025 మే 2న పనులు రీస్టార్ట్ చేశాం. నేను అనుకోవడం చరిత్రలో ఒక సిటీలో ఫౌండేషన్ వేసి పనులు రీస్టార్ట్ చేసింది ఏకైక ప్లేస్ అమరావతి అవుతుంది ప్రధానమంత్రి గారికి. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. మళ్ళీ నేను ఒకటి హామీ ఇస్తున్నాను దేశ, 2028 పనులన్నీ పూర్తి చేసి ఈరోజు మొత్తం ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. మొత్తం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా వివిధ డేట్స్ లో పూర్తవుతాయి. ఇప్పుడే నారాయణ గారు అడిగితే క్లియర్ గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027కి పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028కి పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028కి పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028కి పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028కి పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. అంటే ఇలాంటి చరిత్ర ఎక్కడా జరుగుండదు. దేశం ఫౌండేషన్ వేయడం, రీస్టార్ట్ చేయడం, మళ్ళీ ఇనాగరేట్ చేయడం.
అందుకే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 56,000 కోట్లు విలువైన 91 పనులు అవుతున్నాయి. రాత్రింబళ్ళు దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. అయితే అధ్యక్ష ఈ రోజైనా మారుతారనుకున్నారు. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. అంటే వీళ్ళకు ఒక రాజ్యాంగం రాసుకుందని నాకు తెలియదు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం అవసరం ఏమి కూడా దేశ బాధ్యత. నేను చాలాసార్లు రాజకీయ నాయకులను చూశాను, కానీ ఒక్కొక్కసారి బాధున్న అక్కసున్న రాజకీయాల్లో ఉండే అధ్యక్షులు వ్యక్తులు ఎప్పటికప్పుడు వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తారు. ఆ వాస్తవాలకు దగ్గరగా పనిచేయకుండా ఈరోజు నేను అనుకున్నాను, కనీసం చేసిన తప్పని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు కానీ లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈ రోజు కూడా రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. నేను విభజన జరిగినప్పుడు బాధపడలేదు, కానీ ఈ రాష్ట్రంలో అనుక్షణం కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగు జాతి ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధేస్తుంది. ఓసారి అధ్యక్ష, ఇది 4వసారి ఫైర్ యాక్సిడెంట్. నిన్న కూడా జరిగాయి, 3 జరిగాయి. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒకసారి ఇదే మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 2వసారి మొన్న ఒక ఎల్ఎన్టీ క్యాంపులో జరిగింది. నిన్న 3వసారి మళ్ళీ మెగా క్యాంపులో జరిగింది. ఇన్ని జరుగుతున్నాయంటే నేను కూడా చాలా స్పష్టంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను, సిట్టు కూడా వేశాం. ఎవడైనా సరే అమరావతిలో కానీ జోక్యం చేసుకున్నా, వైలెన్స్ క్రియేట్ చేసినా, సెబటైజ్ చేసినా అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. 73 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర. 25 సంవత్సరాలు కాకుండా మిగిలిన సమయంలో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఎమ్మెల్యే, పార్టీ రాజకీయాలు, అక్కడి నుంచి హైకమాండ్, పార్టీని రన్ చేయడం ఉన్నా. ఈ గౌరవం నాకు ఇచ్చింది అధ్యక్ష, తెలుగు జాతి గౌరవం ఇచ్చారు. అనునిత్యం నాకు గుర్తుంటుంది. ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇంత సుదీర్ఘ రాజకీయ కాలంలో పార్టీని రన్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే దగ్గర 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. అదే సమయంలో ఇక్కడ 2వసారి ముఖ్యమంత్రిని, ఒకసారి అపోజిషన్ లీడర్ని. ఇన్నేళ్లలో నేను చూసిన దిశ, నా లక్ష్యం ఒకటే, నా ఆలోచన ఒకటే. ఆ రోజు సైబరాబాద్ని అభివృద్ధి చేశాం. సైబరాబాద్ని అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశాం. ఈరోజు 42% తెలుగు జాతి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ అమరావతి చేసుకుంటున్నాం. ఒక్క అమరావతి కదా దిశ, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఇంకొక పక్క
నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. దానికి అంకితమైన ప్రభుత్వం విద్య, ఉద్యోగం, నాలెడ్జ్ కేర్ ఆఫ్ అమరావతి. బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. మొన్న కూడా చెప్పాను, హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇక్కడ ఆదాయాన్ని సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఈ ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి వస్తాం. ఇది భవిష్యత్ నగరం అమరావతి. నేచర్, ట్రెడిషన్, టెక్నాలజీ కలయిక తీసుకొస్తాం. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కృష్ణా నది ఫ్రెష్ వాటర్, ఇది పోయేది ఎక్కడా లేదు. అదే సమయంలో గ్రీన్ చెట్లు పెడితే బ్రహ్మాండంగా వస్తాయి. అన్ని యూటిలిటీస్ అన్ని కూడా డక్ట్ ద్వారా తీసుకెళ్తున్నాం. స్ట్రైట్ రోడ్స్, గ్రీన్ ఎనర్జీ, సెంట్రల్ కూలింగ్. దేశంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. ఇప్పటికే బిట్స్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది, బిట్స్ వస్తూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుందంటే దానికి చిరునామా అమరావతి అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2025 నాటికి ఇవన్నీ చెప్పాను, పూర్తి చేస్తాం. ప్రపంచం మొత్తం ప్రధానమంత్రి గారితో ఇనాగరేట్ చేస్తాం. దేశంలో ఇప్పుడు ఉండే నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం. అమరావతి ఫ్యూచర్ నగరం, భవిష్యత్ నగరం, వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేసి ఈ జాతికి అంకితం చేసి దేశమే గర్వపడే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలు. గడిచిన కాలంలో 3 ముక్కలాట ఆడారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు స్పష్టంగా నేను హామీ ఇస్తున్నా, 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్ వస్తాయి. ఈ 3 కూడా మెగా సిటీలు డెవలప్ చేస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే మెగా ప్రాజెక్టులు వచ్చాయి. విశాఖ గూగుల్ ఎవ్వరు ఊహించలేదు. $15 బిలియన్, 1 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ వచ్చింది. ఏఐ వస్తుంది. ఏప్రిల్లో ఫౌండేషన్ ఇస్తున్నాం. 3 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి విశాఖపట్నానికి అంకితం చేసే జాతికి అంకితం చేస్తాం. నిన్నే అనకాపల్లి ఆర్సీఆర్ మిత్తల్ నిస్సాన్ స్టీల్ సిటీ, ఇది ప్లాంట్ కాదు, ఒక సిటీని నిర్మాణం చేస్తున్నాం. అక్కడ ప్రజలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మేము ఒక ప్లాంట్ వస్తుందంటే ఆ ప్లాంట్కు పూర్తిగా సహకరించి ల్యాండ్ ఇచ్చిన రైతుల వల్ల అనేది సాధ్యమైంది. ఆ రైతాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన దిశ, ఈరోజు రామాయంపట్నం బీపీసీఎల్ వస్తుంది, అది కూడా తొందరలో ఫౌండేషన్ ఇస్తాం. కాకినాడ గ్రీన్ అమోనియా ప్లాంట్ వస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం సహాయం చేసింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొన్నటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమవుతుందో దిక్కుదిలిన పరిస్థితి నుంచి ఈరోజు లాభాల బాటలో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. పోలవరం నిన్న కూడా రివ్యూ చేశాను. కేంద్ర సెక్రటరీ వచ్చాడు, కాంతారా వస్తే ఆయన గట్టిగా చెప్పాం. మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి డబ్బులు కొరత లేదు. మనకు రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. అది కూడా పూర్తి చేస్తాం.
ఉత్తరాంధ్రకు మెగా పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో సాగునీరు, పరిశ్రమలు, హార్టికల్చర్ తీసుకొస్తాం. నేను మీరు శాశ్వతం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి శాశ్వతం. మనకి ఎప్పటికది గుర్తుండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్.